మొదటి వచనం. ప్రభు అయిన యెహోవా ఆత్మ మీదికి వచ్చి ఉన్నది. ఆ దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని చదవండి. దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమున మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మసక్తి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. దేవుడు మనలను ఒక నాటిన చెట్లగా ఈ భూమి మీద దేవుని సన్నిధానములో ఆయన ప్రత్యేకించబడి ఆ చెట్లను ఆశీర్వదించిన చెట్లగా నశించిపోయిన వారిని నాటి దేవుని మందిరములో వారిలో ఉన్న ప్రతి భారాన్ని, ప్రతి శోధన, ప్రతి బంధకాలను తొలగించి వారికి సువార్త ప్రకటించి వారికి విముక్తి విడుదలను ప్రకటించటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఈ లోకములో మానవుడు దేవుని సన్నిధిని ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరి తన సొంత మార్గాలలో నడవటం ప్రారంభించాడో ఆనాడే బాధకు, శ్రమకు మానవుడు కారణమయ్యాడు. ఆనాడే శిథిలావస్థలోకి వెళ్ళిపోయాడు. ఆనాడే పతనమైపోయాడు. ఆనాడే అతని జీవితంలో ఏమైంది చెప్పండి? జీవము లేనే లేదు. అలాంటి మానవుణ్ణి దేవుడు మరలా తిరిగి అభిషేకించి నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించి వారిని విడుదల చేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక దేవుడు ఈ లోకములో ఇంకా నేను చెరలోనే ఉన్నానయ్యా, ఇంకా బాధలు నన్ను విడిచి పెట్టలేదు అంటే దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యాన్ని నీవు అంగీకరించటలేదు. ఆయన మాటను నీవు అంగీకరిస్తే దేవుడు నీకు విడుదల, సంతోషాన్ని కలగజేస్తాడు. కనుకనే చూడండి, ఓషియా గ్రంథములో 8వ అధ్యాయము చూడండి, మొదటి వచనం. బాకా నీ నోటన ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను వారు అతిక్రమించి నా ధర్మశాస్త్రమును వారు మీరి ఉన్నారు. కనుక పక్షిరాజు వాలినట్లు శత్రువు యెహోవా మందిరములో వచ్చునని ప్రకటన చేయుము. వారు ఇశ్రాయేలు వారులైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని
నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలు సన్మాన మార్గమును విస్తరించిన గనుక, ఇశ్రాయేలీలు సన్మార్గమును విసర్జించి ఉన్నారు కనుక శత్రువు వారిని తరుమును. ఇశ్రాయేలీలు సన్మార్గము మేలు కలిగే మార్గాన్ని వారు విసర్జించారు. మేలు చేసిన దేవుణ్ణే మర్చిపోయారు. వారు దేవుడు వారికి ఏం చేశారు చెప్పండి? వారి శ్రమలలో వేదనలో ఆయన వారికి ఆదరణ కలగచేశాడు, వారిని రక్షించాడు. వారికి దేవుడు కొన్ని ఆజ్ఞలను తెలియచేశాడు. ఇది మేలు కలిగే మార్గం, ఇది కీడు కలిగే మార్గం. ఈ మార్గంలో వెళితే మీరు జీవము కలిగి సంతోషంగా ఉంటారు, ఈ మార్గంలో వెళితే మీకు కీడు కలుగుద్ది అని దేవుడే వారికి తెలియచేశారు. కనుక నా నిబంధన అతిక్రమించిన ధర్మశాస్త్రమును వారు మీరి ఉన్నారు కనుక పక్షి రాజు వాలినట్లుగా శత్రువు యెహోవా మందిరములోనికి వెళ్ళినా, నీవు ప్రార్థన గదిలో ఉన్న ఉపవాసము చేసిన శత్రువు నిన్ను విడవడు. నీ పాపము పోయేంతవరకు శత్రువు నిన్ను విడవడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? నా జనులు నా ధర్మశాస్త్రమును వారు విసర్జించి, వారు ఏం చేశారు చెప్పండి? వారు ఇశ్రాయేలీలు నా సన్మార్గమును విసర్జించి ఉన్నాడు కనుక శత్రువు వారిని తమురుతున్నాడు. శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి? మీకు బాధలు, వేదనలు, శోధనలు, కరువు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? మీకు ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి అంటే దేవుని ఆజ్ఞను మానవుడు మీరి ఉన్నాడు. తన సొంత మార్గాల్లో నడుస్తున్నాడు. తనకిష్టమైన మార్గం, కొన్ని రోజులు నాకు ఇష్టము, ఈ మార్గంలో నేను నడుస్తా, ఆ తర్వాత నా ఇష్టమని నడుస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీవు నన్ను విడిచి వెళితే ఈ లోకములో నీ ఆత్మను నాశనము చేసే శత్రువు ఈ లోకములో ఉన్నాడు. వాడు మాత్రము నిన్ను విడవడు. ఈ లోకములో నీవు జీవించడం వాడికి ఇష్టము లేదు. ఏదో ఒక రోజు నీవు మారి నా సన్నిధికి వస్తావని వాడు నిన్ను నశింప చేసేదాకా వాడు నిన్ను విడవడు. వాడు వెంటాడుతూనే ఉంటాడు. నేను ప్రార్థన మందిరంలో ప్రార్థన సభలోకి వెళ్తాను, పరిశుద్ధుల సభలోకి వెళ్తాను. అలాగనే దైవజనులు, గొప్ప దైవజనులు ఉన్నారు కనుక వాడి దగ్గర ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావు. శత్రువు మాత్రము నీ హృదయ తలంపులు మారందే. చూడండి, హోషేయ గ్రంథము అక్కడే చూడండి, 14వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు నీవు తిరుగుము. మాటలను సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరగండి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా మేము ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరించబడినవి అవే మాకున్నాయి. ఓ ఇశ్రాయేలు, నీవు ఇక ఇటు అటు తిరుగుట మాని. ఎక్కడెక్కడికో మేళ్లు కలుగుతాయని మంత్రాలకు వెళ్తున్నావు, తంత్రాలకు వెళ్తున్నావు, నీకు నచ్చిన మందిరాలకు తిరుగుతున్నావు. అలాగనే కాసేపు ఈ పాస్టర్ బోధ బాగుందంటావు, కాసేపు ఇంకొకటి చాటు బాగుందంటావు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఓ ఇశ్రాయేలు, దేవుని సన్నిధిలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నువ్వు మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుము. ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా మా పెదవులను మేము అర్పించుచున్నాము. కనుక నీవు అంగీకారము అగినవి, నీకు ఇష్టమైనవి
అవే మాకున్నవి. ఇప్పుడు మాకిష్టమైనవి, దేవునికి ఇష్టమైనవి నీ నోట, నీ హృదయములో, నీ తలంపులో మారందే పాపము శ్రమ నిన్ను విడవదు. ఓ ఇశ్రాయేలు, నా నిబంధన నీవు అతిక్రమించున్నావు. శత్రువు నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? వెంటాడుతాడు. వాడు నిన్ను ఏం చేయాలి చెప్పండి? హతమార్చాలని, ఈ భూమి మీద నిన్ను మరణశిక్ష విధించి నిన్ను సంపాలి అని వాడు వెంటాడుతూ ఉన్నాడు. కనుకనే దేవుడు ఏమన్నారు చెప్పండి? అక్కడ కయ్యూనుతో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? 4వ అధ్యాయం ఆదికాండము 10వ వచనములో, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. కయ్యూను ఏం చేశాడు చెప్పండి? కయ్యూను తన ఒక్క తమ్ముణ్ణి చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే, నా తమ్మునికి నీవు కావలివానిగా ఉంచి ఉన్నావా? నా తమ్ముడికి నేను కావలివానినా? నీవు నన్ను అడుగుతున్నావు ఏమిటి అని దేవుణ్ణి ప్రశ్నించాడు. ఎవరు చెప్పండి? కయ్యూను. కయ్యూను దేవునితోనే మాట్లాడుతున్నప్పుడు కయ్యూను అంటున్నాడు, నా తమ్మునికి నేను కావలివానిని కాదయ్యా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేలలో నుండి నీ తమ్ముని స్వరము వినపడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు చేసిన పని ఏమిటి? నీ ఒక్క తమ్ముణ్ణి, నీ స్వలాభము గురించి, నీ సహోదరుని నీవు ఎందుకు చంపావు అని అడిగినప్పుడు నేను ఏమంటున్నాడు చెప్పండి? నేను కాదు అని తప్పించుకుంటున్నాడు. తన పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు. నేను చేయలేదు అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, నేలలో నుండి నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుంది. నీతిమంతుని యొక్క రక్తము అదేం చేస్తుంది? అప్పుడు దేవునికి మొరపెడుతుంది. దేవా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నీ ఆజ్ఞ ప్రకారముగా, నా తల్లిదండ్రులకు తెలియచేసిన ఆజ్ఞ ప్రకారముగా నేను నీ సన్నిధిలో నేను నీకు దాసుడిగా ఉన్నానని మంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మంచి బలిని ఏబేలు అర్పించాడు. దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన సమర్పణ, దేవుడికి ఏది కావాలో ఆ అర్పణ ఏబేలు అర్పణ చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అర్పణ చేసినప్పుడు దేవుడు సంతోషించాడు. అతని ప్రార్థన విన్నాడు. దేవుడు మాట్లాడాడు. కయ్యూను అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఈర్ష్య కలిగి కయ్యూనుతోనూ కూడా దేవుడు మాట్లాడాడు. కయ్యూను, నీవు మంచి కార్యాలు, మంచి స్వభావం కలిగి, మంచి ప్రవర్తన కలిగి నీవు నా సన్నిధిలో ఉంటే నీవు తల ఎత్తుకునవా? నీవు మంచి ఆలోచన కలిగి, మంచి స్వభావం కలిగి ఉంటే నీవు ఎప్పుడు తల ఎత్తుకునేవాడిగా ఉండవా అని అడిగినప్పుడు కయ్యూను ఏం చేశాడు చెప్పండి? తన మనస్సును మార్చుకోలేకపోయాడు. దేవుడు మాట్లాడుతున్నా సరే మనసు మారటల్లా. ఎందుకంటే అతనిలో ఉన్న భేషం వేరు, అతనిలో ఉన్న అసూయ వేరు, అతనిలో ఉన్న భేషము వేరు. కనుక దేవుడు మాట్లాడుతూ అతన్ని గద్దిస్తున్నా సరే, అతను సరి చేసుకునే సమయం ఉన్నా సరే అతను సరికాకుండా ఏం చేశాడు చెప్పండి? తన తమ్ముణ్ణి చంపేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనతో కూడా అదే స్వరముతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని ఇంకా సరిచేసుకోవా? ఇంకా పాత స్వభావాలు, రోత స్వభావాలతోని
నీవు ఇంకా నా సన్నిధిలో జీవిస్తావా? చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో ఇదే యెహోవా వాక్కు, ఓ ఇశ్రాయేలు, నీవు తిరిగి రాని ఉద్దేశించిన ఎడల నీవు నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయమైన క్రియలను నా సన్నిధిలో నుండి తొలగించుకుని అమ్మా సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు ఆశీర్వాదముని కలగాలి అంటే, ఓ ఇశ్రాయేలు, నీవు ఇటు అటు తిరుగుట మాని, అక్కడ ఏమన్నారు చెప్పండి? సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ఇప్పుడు నీవు ప్రమాణము చేస్తే, ఇంకా నీవు అటు ఇటు ఆలోచనలు మానివేసి దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకోవటానికి, నీ పెదవులను సమర్పణ చేసుకోవటానికి నీవు సిద్ధపడితే, దేవుడు అంటున్నాడు నీవు ఇప్పుడే ఆశీర్వదించబడతావు. నీకు ఇప్పుడే ఆశీర్వాదాలు నీ సొంతం. ఇప్పుడే నీలో ఉన్న వ్యాధి, బాధ, శోధన ఇప్పుడే విడుదల అని దేవుడు అంటున్నాడు అక్కడ. ఎప్పుడు చెప్పండి? నీవు దేవునితో సమాధాన పడడం నేర్చుకుంటే, దేవుని చిత్తానికి లోబడితే. ఈరోజు దేవుని సన్నిధిలో అందరూ లోబడలేకపోతున్నారు. వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే మారుతారులే అన్నట్టు. ఎందుకు వెళుతున్నాం మనం? కొన్ని రోజులు ఇట్టా ఉండాలనుకుంటున్నాం, కొన్ని రోజులు ఇట్టా ఉండాలనుకుంటున్నాం. అంత నీ ఇష్టమేనా? దేవుడు అంటున్నాడు, శత్రువు మాత్రం నిన్ను విడవడు. నువ్వు అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని నువ్వు అనుకుంటే నాకు ఇష్టమే. దేవుడు అంటాడు, నేను క్షమిస్తున్నా. శత్రువు మాత్రం నిన్ను నాశనము చేసేదాకా వాడు విడవడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. శత్రువు వెంటాడతాడు. వాడు నిన్ను వెంటాడి ఈ లోకములో నీ ఆయుష్ను ఈ భూమి మీద లేకుండా చేసేంతవరకు కూడా వాడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి, మనల్ని ఆశీర్వదించి, మనకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. నా బిడ్డలారా, నేను మీకు నిర్మించిన ధర్మశాస్త్రం అది మీకు రక్షణ. ఈ లోకములో దేవుడు మనకు ఆయన తెలియచేసిన రక్షణ అది. ఆ రక్షణను మనం పోగొట్టుకుంటే శత్రువు నిన్ను వెంటాడుతాడు, నిన్ను శోధిస్తాడు. కనుకనే చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. నీ దేవుడైన యెహోవా విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన దోషము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగో సెలవిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాటను నీవు విసర్జించటం, నీకు ఈరోజు నా యందు భయభక్తులు లేకుండా ఉండటం. దేవుని సన్నిధికి వెళ్ళినా సరే నీవు భయభక్తులు లేకుండా వెళుతున్నావు, వస్తున్నావు అంటే దేవుడు అంటున్నాడు, నీకు బాధలు వేదన తప్ప సంతోషం లేనే లేదు.
దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఇప్పుడు ఊరు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అంతకుముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు, మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు. నాకు కూడా అమ్మవారు కనిపించేది. ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను మామూలుగా సన్నిధికి వచ్చేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని. అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు. అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చికాకులుగా ఉంటున్నాయి. సాక్ష్యం విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతున్నాయి. ఏసయ్యా మరి నేను కూడా పూజలు అవి మానేస్తానయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్త వాళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా, నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు. మామూలుగా వచ్చేదని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని. తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మట్లాది వారు అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరు వెళ్తున్నా నేనంటే ఊరు వెళ్ళొద్దమ్మా మట్లాది వారం కదా అన్నారు. కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. బస్కి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు. అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నా ఒంటి మీదకు వచ్చింది. తర్వాత గొడవ అయింది, నువ్వు దీనికోసమైనా వస్తున్నావు, నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకో రావడం అది ఇది అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావు అంటే మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను. అయితే మా పిల్లల్ని పంపించు, నువ్వు వెళ్ళిపో, మీ వాళ్ళని పిలుచుకుని రా అన్నారు. అన్నాక నేను వదలను, రేవతి లేదే ఉండను అన్నాడు. వెళ్ళాక ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు, మేము రావంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు. నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం. తర్వాత అన్నాక సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేసాను, సన్నిధిలో కూర్చునే తీసేసాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తీయచ్చులంటే కాదు నేను సన్నిధిలో తీసేస్తాను అన్నదాన్ని కూడా. అప్పుడు నేను జాతరకి వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేసానని దేవుడికి మాట ఇచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు అని వచ్చింది. అమ్మో యేసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా, నీకు మాట ఇచ్చి వచ్చాను, పట్టీలు కూడా పెట్టుకున్నాను, నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎమ్మటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి అట్లా మడతలా ఉన్నాడు. అందరూ తిట్టారు నీ వల్లేనని. దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించయ్యా, నువ్వెంత పాపినైనా క్షమించావు అన్నావయ్యా, నన్ను కూడా క్షమించయ్యా, నా భర్తను బతికించాయ్యా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట. అదే కానాస్ నాకు రాకుండా చూడయ్యా, నా మీద నిందపడకుండా చూడయ్యా, నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా యేసయ్యా అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడమ్మా అని అన్నారు. ఎప్పుడు మామూలే అన్నారు. తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయి ఇంకా బతకడమ్మని సంతకం పెట్టించుకున్నారు. డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు. దేవుడా నిన్ను క్షమించాయా, నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా, నా తప్పును క్షమించాయా, అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో, నింద మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను. మా అత్తయ్య మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది. మరి చేపించి ఉంటుంది అమ్మగారు. తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు, బేర్జాలు వాసిపోయిన సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు. భీమవరం నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన కూడా వచ్చాడు. చూసి అమ్మ ఇంకా లేదమ్మా బావ మనకు లేడు, ఇంకా లేనట్టే అంత ఇది అయిపోయింది. చెయ్యి కూడా బాగా ఎడవం చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు, అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది. ఇంకా వల్ల కాదమ్మా బతికినా వేస్టే, ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజక్షన్ చేయించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము, ఈ హాస్పిటల్ కాదు, నువ్వు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడన్నారు. తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు, నేను అయ్యగారు కూడా చెప్పలేదు. అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారు, మా కోసం కూడా ఎవరు వస్తారా అనిపించింది. నిజంగా చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది. వేసాక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లికేషన్ తీసుకుని వచ్చారు, మా కోసం వచ్చారా అమ్మ అన్న మనసులో అనుకున్నాను. తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు, అక్కడ పక్కన పడుకుని ఉంటే అమ్మగారు చూసి ఏంటమ్మా ఈ బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మా అనుకున్నాను. తర్వాత దేవుడా నువ్వే పంపించావయ్యా,
చచ్చిపోతాడు అన్నావాడిని బతికించావండి దేవుడి వల్లేనయ్యా, నువ్వే పంపించావు అయ్యగారిని అని చెప్పి నేను ఎంతో ఎదురుపడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా అంది, పిల్ల బొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారేంటి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు బొట్టు తీసే రేవతి అంటున్నారు. ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేయమంటున్నారు, మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేయమంటున్నారు ఏంటమ్మా అంటే, కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను. తర్వాత మళ్ళీ రెండో రోజు మర్చిపోయి ఆ నిదట్లోనే తీసేసాను. తర్వాత మళ్ళీ లేసి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకర పోయింది నా చెయ్యి. ఇదేంటి వంకర పోతుందని తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు. అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా అందరూ అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే అందం ఎందుకు, నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నాను. నిజంగా మా ఆయన నిరీక్షణ బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళేటప్పుడు కూడా నర్సులు వీళ్ళందరూ కూడా నీ తాడు కట్టిదమ్మా అన్నారు. కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నా భర్త బతికాడు, నా దేవుడు గొప్పవాడు అన్నాను. నిజంగా అయ్యగారు వచ్చి చేయిపోతే ఆయన మాత్రం నా భర్త చనిపోయేవాడే. నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు. మా ఆయన నిరీక్షణ ఎందుకంటే డాక్టర్ ఎంతో అయ్యగారు కూడా అంతే మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, మరి మన భర్త బతకడం ఏంటి, ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు ఎంతో ఇది. మరి నా భర్త అప్పుడు చావు బతుకులో ఉన్నప్పుడు నేను యేసయ్యా నువ్వే కావాలి నీ బాబునేసం తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము. మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాట ఇచ్చాము. మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము. మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు, నా ప్రార్థన సరిపోవట్లేదు, మీ అందరూ ప్రార్థన చేయాలి. మరి నేను కూడా బాప్టిజం పొందాలనుకుంటున్నాను, దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట. రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాల మట్టి రేషన్ కార్డు రావట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తుంది అంటున్నారు. అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నావు కదయ్యా, చిన్న విషయం పెద్ద విషయం నాకు అన్నీ చేస్తున్నావు, మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అని నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాక కూడా రాలేదు, వస్తుందంటున్నారు వచ్చిందంటున్నారు రావట్లేదు. తర్వాత మళ్ళీ అందరూ అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను, ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్టిజం పొందమన్నారు, పొందలేదు. నేను దర్శన భాగం పెట్టుకోవట్లేదు, సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు. నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను, నా భర్తను తిడతాం తప్పే, అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసినా అయ్యగారికి అన్నీ తెలుసు. నాకు అందుకే భయం వేస్తే అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను. రెండో ఆదివారం నాడు అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి, నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన అయిపోయాక అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదే, నాకు రేషన్ కార్డు వచ్చేటట్టు దయచేయండి అయ్యా, మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా, నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను. ఆదివారం నాడు ప్రార్థన చేసుకుని ఎన్నెలో లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను. మంగళవారం నాడు మళ్ళీ ఏలుముద్రలు ఏమన్నారు, బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది. 9 సంవత్సరాల మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది. ఇదంతా దేవుడి కృపే, నా గొప్ప సాక్ష్యం దేవుడిది.